కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొద్దిసేపటి క్రితమే జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో జీవన్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని ప్రకటించారు. తన రాజీనామా చేసిన విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాజీనామా పత్రంలో ఆయన పేర్కొన్న విషయాలు కనుక మనం స్పష్టంగా చూస్తే 2024లోనే నేను పార్టీ అధిష్టానానికి ఏఐసిసి కావచ్చు, ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సో అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వీళ్ళందరికీ నేను లేఖ రాస్తున్నాను. పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పార్టీ కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి మండలి ప్రతిపక్ష నేతగా కొట్లాడిన నాకు సముచిత గౌరవం ఇవ్వడం లేదు, సముచిత స్థానం కల్పించడం లేదు. అది అనేక విషయాల్లో నాకు అవమానం జరిగిందనే విషయాన్ని ఆయన అందులో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆ సంజయ్ పార్టీలో చేరిన తర్వాత తనను పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితిని ఆయన అందులో పేర్కొనడం జరిగింది లేఖలో. దాంతోపాటు ఈ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయం కావచ్చు, ఈ రెండు విషయాల్లో కనీసం తన అభిప్రాయం చెప్పడానికి తను సూచించిన పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి కొంతమంది వ్యక్తులకే సంజయ్ టికెట్లు ఇచ్చుకున్నారని విషయాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది. అన్నీ వెలిసి తనకు ఒక పార్టీలో గౌరవం దక్కదనే విషయం నిర్ధారించుకున్న తర్వాత నేను పార్టీ వీడుతున్నట్లు ఆయన అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఆయన కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మీరు పదవులు ఎట్లా ఇస్తారు? పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు? ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఆయనకు సలహాదారు పోస్టు ఎందుకు ఇచ్చారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో కూడా ఇంకా అతన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ జడ్జిమెంట్ ఇవ్వడం మీద కూడా జీవన్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే వేం నరేందర్ రెడ్డి ఎవరు? వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటనే విషయం మీద కూడా జీవన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి తనను అణగదొక్కాలని చూస్తూ ఉన్నారని, అణగదొక్కబడడం కంటే పార్టీ వీడి పోరాటం చేయడమే మంచిదనే విషయంతో నిర్ధారణకు వచ్చి తను పార్టీ వీడుతున్నట్లు, అణగదొక్కబడడం కంటే పోరాటం చేయడం మేలనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని జీవన్ రెడ్డి ఏదైతే సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను కూడా ఆయన వాళ్ళకు ఒక కాల్ ఇచ్చి అడగడం జరిగింది. మనకు పార్టీలో ఉండి అణగదొక్కబడదామా లేదంటే పార్టీ బయటకు వచ్చి పోరాడదామా అంటూ కార్యకర్తలను ప్రశ్నించి వాళ్ళ నుంచి సమాధానం తీసుకున్న పరిస్థితి మనకు ఆ మీటింగ్లో సమావేశంలో కనిపిస్తూ ఉంది. మొత్తానికి జీవన్ రెడ్డి అనుకున్నట్టుగానే 25వ తారీఖు నాడు రాజీనామా చేయబోతున్నట్లు ముందస్తుగానే ఊహాగానాలు వినిపించినప్పటికీ సో అదే సందర్భంలో ఈరోజు జగిత్యాలలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అయితే ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరబోతా ఉన్నారనే విషయాన్ని ఇంకా ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించలేదు. మరి ఏ పార్టీలో చేరబోతారన్నది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొద్దిసేపటి క్రితమే జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో జీవన్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని ప్రకటించారు. తన రాజీనామా చేసిన విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ రాజీనామా పత్రంలో ఆయన పేర్కొన్న విషయాలు కనుక మనం స్పష్టంగా చూస్తే 2024లోనే నేను పార్టీ అధిష్టానానికి ఏఐసిసి కావచ్చు, ఏఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సో అట్లాగే సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వీళ్ళందరికీ నేను లేఖ రాస్తున్నాను. పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పార్టీ కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొట్లాడి మండలి ప్రతిపక్ష నేతగా కొట్లాడిన నాకు సముచిత గౌరవం ఇవ్వడం లేదు, సముచిత స్థానం కల్పించడం లేదు. అది అనేక విషయాల్లో నాకు అవమానం జరిగిందనే విషయాన్ని ఆయన అందులో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి డాక్టర్ సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆ సంజయ్ పార్టీలో చేరిన తర్వాత తనను పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితిని ఆయన అందులో పేర్కొనడం జరిగింది లేఖలో. దాంతోపాటు
ఈ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయం కావచ్చు, ఈ రెండు విషయాల్లో కనీసం తన అభిప్రాయం చెప్పడానికి తను సూచించిన పార్టీ కోసం కష్టపడ్డ దశాబ్దాలుగా కష్టపడిన కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చుకున్నటువంటి కొంతమంది వ్యక్తులకే సంజయ్ టికెట్లు ఇచ్చుకున్నారనే విషయాన్ని అందులో ప్రస్తావించడం జరిగింది. అన్నీ వెలిసి తనకు ఒక పార్టీలో గౌరవం దక్కదనే విషయం నిర్ధారించుకున్న తర్వాత నేను పార్టీ వీడుతున్నట్లు ఆయన అందులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ సమావేశంలో ఆయన కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మీరు పదవులు ఎట్లా ఇస్తారు, పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరు, ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఆయనకు సలహాదారు పోస్టు ఎందుకు ఇచ్చారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో కూడా ఇంకా అతన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు స్పీకర్ జడ్జిమెంట్ ఇవ్వడం మీద కూడా జీవన్ రెడ్డి ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే వేం నరేందర్ రెడ్డి ఎవరు, వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి, కాంగ్రెస్ పార్టీలో వేం నరేందర్ రెడ్డి పార్టీ అభివృద్ధి కోసం చేసిన కృషి ఏంటనే విషయం మీద కూడా జీవన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి తనను అణగదొక్కాలని చూస్తామన్నారని, అణగదొక్కబడడం కంటే పార్టీ వీడి పోరాటం చేయడమే మంచిదనే విషయంతో నిర్ధారణకు వచ్చి తను పార్టీ వీడుతున్నట్లు, అణగదొక్కబడడం కంటే పోరాటం చేయడం మేలనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని జీవన్ రెడ్డి ఏదైతే సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను కూడా ఆయన వాళ్ళకు ఒక కాల్ ఇచ్చి అడగడం జరిగింది, మనకు పార్టీలో ఉండి అణగదొక్కబడదామా లేదంటే పార్టీ బయటకు వచ్చి పోరాడదామా అంటూ కార్యకర్తలను ప్రశ్నించి వాళ్ళ నుంచి సమాధానం తీసుకున్న పరిస్థితి మనకు ఆ మీటింగ్లో సమావేశంలో కనిపిస్తూ ఉంది. మొత్తానికి జీవన్ రెడ్డి అనుకున్నట్టుగానే 25వ తారీఖు నాడు రాజీనామా చేయబోతున్నట్లు ముందస్తుగానే ఊహాగానాలు వినిపించినప్పటికీ అదే సందర్భంలో ఈరోజు జగిత్యాలలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అయితే ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరబోతా ఉన్నారనే విషయాన్ని ఇంకా ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించలేదు. మరి ఏ పార్టీలో చేరబోతారన్నది ఉత్కంఠంగా మారింది.